వెల్కమ్ టు TR9 టీవీ. నేను మేఘ్నా. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వాసవి పరమేశ్వరి ఆలయంలో ప్రత్యేక పూజలు. శ్రీ గురప్ప స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు. ఓల్డ్ బోయిన్పల్లిలో శివరాత్రి పూజలు. బషీర్బాగ్లో 139వ మహాశివరాత్రి మహోత్సవం. R&R కాలనీలో శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు. శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే. యాదగిరిగుట్టలో లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు. AIFB కార్పొరేటర్లకు విప్ జారీ. కొలనపాకలో శ్రీ కూషంగల మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు. సోమలింగేశ్వర స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సర్పంచ్. వాసవి పరమేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కోషాయిగూడ డివిజన్ పరిధిలోని వాసవి శివానగర్ వాసవి పరమేశ్వరి ఆలయంలో శివరాత్రిని పురస్కరించుకొని ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఓం నమః శివాయ అంటూ శివనామ స్మరణతో ఆలయం మారుమ్రోగింది. భక్తులు అత్యధిక సంఖ్యలో విచ్చేశారు. ఆలయ చైర్మన్ దాశా అశోక్ గుప్తా, కోషాయిగూడ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ భాస్కర్ రెడ్డి పాల్గొని రామలింగేశ్వర స్వామికి అభిషేకాన్ని నిర్వహించారు. మహాశివరాత్రి సందర్భంగా అశేష సంఖ్యలో భక్తులు విచ్చేసి స్వామివారికి ప్రత్యేక పూజాది కార్యక్రమాలను నిర్వహించి ఒక్కపొద్దులను విడిచారు. కలశాలతో పూజ ఉంది. మబ్బుల 4 వరకు 5 వరకు పూజ కార్యం జరుగుతుంది. భక్తులు చాలా సంతోషంగా ఉన్నారు. ఏ ఇబ్బంది లేకుండా అన్ని అరేంజ్మెంట్ చేశాము. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. భక్తులకి ఈరోజు శివరాత్రి సందర్భంగా మా టెంపుల్ తరఫు నుంచి మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి. ఈ దేవాలయము వచ్చి అందరూ దేవుణ్ణి దర్శించుకోవాలని కోరుకుంటున్నానండి. భక్తజన మహాశయులందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. ఈ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో ఈరోజు పొద్దున్న నుంచి కూడా అభిషేకానికి కానీ అర్చన కానీ భక్తులతో కిటకిటలాడుతుంది. ఈరోజు 108 కలశాలతోని అభిషేకము, శివపార్వతుల కళ్యాణము, అర్చనలు అన్నీ కూడా దివ్యానమానంగా జరుగుతున్నాయి. ఈ టెంపుల్లో మనము గోశాల కూడా ఏర్పాటు చేయడం జరిగింది కొత్తగా. ఆ గోశాలతో కూడా మనకి స్పెషల్ పూజలు జరుగుతాయి. అందరూ తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాము. దయచేసి ఇంకొకటి ఏంటంటే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కాకుండా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఓం నమః శివాయ. హర హర మహాదేవ. హర హర మహాదేవ. ఈరోజు శివరాత్రి పురస్కరించుకొని శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో దాశా అశోక్ గుప్తా గారి ఆధ్వర్యంలో ఈరోజు మార్నింగ్ 4 గంటల నుంచి అభిషేకాలు, అర్చనలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. వాటన్నిటికీ కూడా ఈ యొక్క కాలనీ ఫౌండరు అండ్ చైర్మన్ అశోక్ గుప్తా గారు అన్ని ఎలాంటి భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించడం జరిగింది. ఇంకా 7 గంటల 30 నిమిషాల వరకు అభిషేకం అర్చన కార్యక్రమం ముగుస్తుంది. తదుపరి 8 గంటలకు శివపార్వతుల కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. ఆ కళ్యాణం తర్వాత రాత్రి 12 గంటలకు ఉద్బోధము తదితర కార్యక్రమాలు బ్రహ్మాండంగా ఉంటాయి. భజన కార్యక్రమం ఉంటుంది. పొద్దున 6 గంటల వరకల్లా పొద్దున 6 గంటల దాకా కూడా భజన మండలి కార్యక్రమం జరుగుతుంది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఈ యొక్క చైర్మన్ గారు బ్రహ్మాండంగా. మహాశివరాత్రి సందర్భంగా శ్రీ గురప్ప స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆలయ కమిటీ చైర్మన్ సూర్నేని బుజ్జిబాబు నాయుడు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం ఉప్పరపల్లి పంచాయతీ సూరినేనివారిపల్లిలో వెలిసిన శ్రీ శివాలయం గురప్పస్వామి ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించామని ఆలయ కమిటీ చైర్మన్ సూరినేని బుజ్జిబాబు నాయుడు పేర్కొన్నారు. పాకాలలో శ్రీ బ్రహ్మంగారి ఆశ్రమంలో వెలిసిన మహాశివునికి ప్రత్యేక పూజలు నిర్వహించామన్నారు ఆలయ చైర్మన్
పి రాజేంద్ర నాయుడు. చెంకంపల్లి, గాదంకి, మొగరాల, నెలధానపల్లి, చెన్నుకారిపల్లి శివాలయాల్లో శివునికి ప్రత్యేక అలంకరణ చేసి పూజలను నిర్వహించారు భక్తులు. శ్రీ 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 స్వయంభూ మల్లేశ్వర స్వామి ఆలయంలో భక్తులకు ఉచిత అన్నదాన కార్యక్రమాన్ని మొగరాల హరిప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ సూరినేని బుజ్జిబాబు నాయుడు మాట్లాడుతూ శ్రీ గురప్ప స్వామి ఆలయం 200 సంవత్సరాల విశిష్టత కలిగి ప్రసిద్ధి చెందిన ఆలయమని తెలిపారు. మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నామని, భక్తులు విచ్చేసి స్వామి దర్శనం చేసుకుని వారి కృపకు పాత్రులు కాగలరని తెలియజేశారు. శివాలయ క్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. శివనామ స్మరణతో శివక్షేత్రాలు మారుమోగాయి. ఉదయం నుండే శివాలయాలు భక్తుల రద్దీతో సందడిగా నెలకొన్నాయి. శివాలయాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలను ఉచితంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు జయరాం, ప్రసాదరావు, బుజ్జి, లక్ష్మీపతి, కేశవులు నాయుడు తదితరులు పాల్గొన్నారు. పాతాళ మండలం సూర్నేనిపల్లి గ్రామంలో సుమారు 200 సంవత్సరముల చరిత్ర గల ఈ శివాలయం ఎంతో ప్రతిరోజు అభివృద్ధి చెందుతూ దినదినాభివృద్ధి చెందుతూ కార్తీక మాసంలో ప్రత్యేకమైన పూజలు మరియు మహాశివరాత్రి రోజుల్లో సుమారు ప్రాంతీయ స్థానికులే కాకుండా దూర ప్రాంతాల నుండి కూడా అనేక సంఖ్యలో, వందల సంఖ్యలో వచ్చి స్వామివారి సేవ చేసి స్వామివారి తీర్థప్రసాదాలు తీసుకొని ఇక్కడ అభిషేకాలు, ఎక్కడా జరగని అభిషేకాలు కూడా ఈ ఆలయంలో జరుగుతూ ఉంటాయి. ఈరోజు 12 గంటలకు రాత్రి అభిషేకం ఉంటుంది. అలాగే సాయంత్రం స్వామివారి ఊరేగింపు ఉంటుంది. ఉదయాన గురప్ప స్వామికి దేవర కూడా జరుగుతుంది. ఈ స్వామి మీద స్థానికులు ఒక ప్రత్యేకమైన నమ్మకం. పెళ్లి కాని వాళ్ళు ఇక్కడ వచ్చి సేవ చేస్తే తప్పక పెళ్ళి అవుతుందని, అలాగే మనసులో ఏదైనా కోరిక ఉండి కోరుకుని వాళ్ళు ఇక్కడ పూజ చేసి ప్రదర్శన చేసి స్వామి వారిని మొక్కున్నట్టు వాళ్ళ కోరికలు తప్పక నెరవేరుతాయనేసింది. ఆ నమ్మకంతో ఈ ఆలయం ఈరోజు ఎంతో అభివృద్ధి చెందుతున్నది. స్థానికులే కాకుండా అనేకులు కూడా దూర ప్రాంతాల నుండి కూడా వచ్చి ఇక్కడ ఎంతో డెవలప్ చేయాలనే ఆలోచనతో డెవలప్ చేస్తున్నారు. ఈ ఆలయానికి వచ్చే భక్తులందరికీ కూడా తీర్థ ప్రసాదాలు అన్నీ కూడా ఉచితంగా అందజేస్తున్నారు. తప్పకుండా అందరికీ కూడా ఈ విషయాలు మీ మీడియా ద్వారా ప్రచారం చేసి సూర్నేనిపల్లి ఈ ఆలయంకి తప్పకుండా అందరికీ కూడా వచ్చి స్వామివారి సేవ చేసుకునే విధంగా మీరు కూడా జనంలో తీసుకెళ్లాలని ఆలయ కమిటీ సభ్యులుగా మేము కోరుకుంటున్నాను. ఈ బ్రహ్మంగారి ఆశ్రమం అనేటటువంటి శివాలయం ధర్మకర్తను. ఈ ఆలయాన్ని మా కుటుంబ పూర్వీకులు 130 సంవత్సరాల క్రితం దీన్ని నిర్మించడం జరిగింది. గత 130 సంవత్సరాలుగా మా కుటుంబీకులు దీన్ని నిర్వర్తిస్తున్నారు. వారి వారసుడుగా నేను గత 40 సంవత్సరాలుగా ధర్మకర్తగా ఈ యొక్క ఆలయంలో జరిగే నిత్య కైంకర్యాలన్నిటికీ బాధ్యత వహిస్తూ ఖర్చులు పెట్టుకుంటూ దీన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తున్నాను. చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కానీ ఇక్కడ కోలాటాలు, ఇతర అనేక రకాల కార్యక్రమాలతో ఉదయం నుండి సాయంకాలం వరకు ప్రతి శివరాత్రికి కానీ, అదేవిధంగా ధనుర్మాసంలో జరిగే ఇతర కార్యక్రమాలకు కానీ మేము ఎక్కువగా పూజాధికారులను నిర్వహిస్తూ ఈ ఓల్డ్ బోయంపల్లి డివిజన్ శివాలయంలో శివరాత్రి పూజలు నిర్వహించారు. ఆలయానికి అధిక సంఖ్యలో విచ్చేసిన భక్తులు. ఓల్డ్ బోయిన్పల్లిలోని పలు కాలనీలలోని ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఓల్డ్ బోయిన్పల్లి, రాజరాజేశ్వరి నగర్, టీచర్స్ కాలనీ, స్వర్ణధామ నగర్, హస్మత్పేట్ ప్రాంతాలలో ఆలయాలను ప్రత్యేక పూలతో, విద్యుత్ దీపాల వెలుగులతో అలంకరించి భక్తులు క్యూ పద్ధతిలో దర్శనం అయ్యేలా ప్రత్యేక ఏర్పాట్లను చేశారు. ఆలయ పూజారుల మంత్రోచ్చరణల మధ్య శివలింగాలకు పంచామృతాలతో, బిల్వ పత్రాలతో, తీరొక్క పూలతో, ఓం నమశివాయ అనే నామ స్మరణతో విశేష పూజలను నిర్వహించారు. ఓల్డ్ బోయిన్పల్లిలోని పలు దేవాలయాల్లో మహాశివరాత్రిని పురస్కరించుకొని అశేష సంఖ్యలో భక్తాదులు విచ్చేసి ప్రత్యేక పూజాది కార్యక్రమాలను నిర్వహించారు. బోయిన్పల్లి పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు ఆలయాల వద్ద భద్రతా ఏర్పాట్లను నిర్వహించారు.
మహాశివరాత్రి అనగానే గుర్తుకు వచ్చేది ప్రత్యేకమైన అభిషేకాలు, ఉపవాసాలు, జాగరణలు. శివనామ స్మరణ భారతదేశంలో హిందువులు ఆచరించే ఒక ముఖ్యమైన పండగ. ఇది శివపార్వతుల వివాహం జరిగిన రోజుగా గుర్తిస్తారు. ఈ రోజు రాత్రి శివుడు తాండవం చేసే రోజు. హిందువుల క్యాలెండర్లో ప్రతి నెలలో వచ్చే శివరాత్రిని మాస శివరాత్రి అంటారు. కానీ శీతాకాలం చివర్లో, వేసవి కాలం ముందు వచ్చే మాఘమాసంలో, ఫిబ్రవరి లేదా మార్చిలో వచ్చే 13 లేదా 14వ రోజుని మహాశివరాత్రి అని పేర్కొంటారు. మహాశివరాత్రి చాంద్రమాన నెల లెక్కింపు ప్రకారం మాఘమాసం కృష్ణపక్ష చతుర్దశి రోజున వస్తుంది. హిందువుల పండుగలలో మహాశివరాత్రి ప్రాశస్తమైనది. మహాశివరాత్రిని పురస్కరించుకొని స్వామివారికి ప్రత్యేక బిల్వ అర్చన, అభిషేకాది కార్యక్రమాలను నిర్వహిస్తారు. మహాశివరాత్రి రోజు ఉపవాసాలు, జాగరణ చేయడం భక్తుల యొక్క విశ్వాసాలకు ప్రతీక. శ్రీ దుర్గా చిదంబర నటనేశ్వర స్వామి దేవాలయంలో 139వ మహాశివరాత్రి మహోత్సవం అత్యంత ఘనంగా నిర్వహించారు. పేట్ బషీర్బాగ్ లో శ్రీ దుర్గా చిదంబర నటనేశ్వర స్వామి దేవాలయంలో 139వ మహాశివరాత్రి మహోత్సవాన్ని కనుల పండుగగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం అశేష జన సంద్రోహాల మధ్య శివరాత్రి వేడుకలు దీక్షితులు కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహిస్తారు. ఈ ఆలయంలో శివుడు నటనేశ్వర స్వామి రూపంలో దర్శనం ఇస్తారు. కాబట్టి దర్శనానికి సుమారు 2 నుండి 5 కిలోమీటర్ల మేర క్యూ కడతారు. ప్రతి శివరాత్రి రోజున స్వచ్ఛందంగా వాలంటీర్లు, దాతలు, దీక్షితులు కుటుంబానికి అనుసంధానంగా ఉండి పనిచేస్తూ ఆలయాన్ని దినదిన అభివృద్ధి దిశగా ముందుకు తీసుకువెళ్తున్నారు. సుచిత్ర, జీడిమెట్ల, కోంపల్లి, అల్వాల్, బొల్లారం, మేడ్చల్ పట్టణాలే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుండి ఈ ఆలయానికి వచ్చి దర్శించుకుంటారు భక్తులు. భక్తులకు రాత్రి 12 తర్వాత లింగోద్భవ సమయంలో అభిషేకానికి అవకాశాన్ని కల్పిస్తారు. ఆ సమయంలో అభిషేకాలు, సంకీర్తనలు నిర్వహిస్తారు. ఈ ఆలయాన్ని రంగురంగుల పూల అలంకరణతో, విద్యుత్ దీపాలతో, గణపతి, విష్ణు, లక్ష్మి, శివపార్వతుల విగ్రహ మూర్తులను అలంకరణతో అలంకరించి భక్తులను విశేషంగా ఆకట్టుకునేలా నిర్వహించారు. సుమారు 5 కిలోమీటర్ల మేర బారికేడ్లు ఏర్పాటు చేసి భక్తులకు దర్శనం విషయంలోనూ ఎండ తగలకుండా తగు జాగ్రత్తలను తీసుకున్నారు. ఆలయ ప్రాంగణంలో ఆరోగ్య శిబిరం, దేవతా పుస్తకాల విక్రయం, మంచినీరు, ప్రసాద వితరణ కార్యక్రమాలు వాలంటీర్ల ద్వారా పంపిణీ చేశారు. భక్తులకు, ఆలయ నిర్వాహకులకు పేట్ బషీర్బాగ్ పోలీసులు భద్రతా ఏర్పాట్లను చేశారు. TR9 టీవీ మరియు TR9 భక్తి టీవీ ఆలయ సందర్శన చేసి అక్కడి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈరోజు పేట్ బషీరాబాద్లోని శివాలయము మహా ఆనందదాయకమైంది. 139 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉత్సవాలు జరుగుతున్నాయి. దీక్షితుల ఫ్యామిలీ ఈ ఉత్సవాలను జరుపుతూ ఉంటారు. మహాపుణ్యక్షేత్రము, బ్రహ్మాండమైన ఆలయము. ఇక్కడ వచ్చిన భక్తుల కోరికలు నెరవేర్చే భగవంతుడు ఇక్కడ చిదంబర నటనేశ్వర స్వామి అని చెప్పేసి ఈ ఆలయానికి ప్రసిద్ధి. ప్రతి సంవత్సరము అశేష జనవాహిని ఇక్కడికి రావడం జరుగుతుంది. ఇక్కడ అన్ని కూడా వాలంటీర్స్ కావచ్చు, విలేజర్స్ కావచ్చు, దీక్షితులకి అనుసంధానంగా ఉండి ఈ ఆలయాన్ని దినదినాభివృద్ధి చెందుతుంది. కనుక భక్తులందరూ కూడా ఇక్కడికి వచ్చి తరించుచున్నారు. ఈ ఆలయానికి ప్రసిద్ధి బ్రహ్మాండమైన ఆలయం ఇది. చాలా ఈ 10-15 గ్రామాల నుంచి ఇక్కడికి వచ్చి దర్శించుకుంటారు. ఈరోజు శివాలయంలో ఈ చుట్టుప్రక్కల విలేజెస్కి అన్నిటికి కూడా ఈ పేట్ బషీరాబాద్ శివాలయము ప్రసిద్ధిగాంచింది. 139 ఏళ్ళ నుంచి ఇక్కడికి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఇప్పుడే కాకుండా బ్రహ్మాండమైన అభిషేకాలు జరుగుతాయి. రాత్రి 12 తర్వాత లింగోద్భవ కాలం జరుగుతుంది. ఆ కాలంలో కూడా బ్రహ్మాండమైన అభిషేకాలు. R&R కాలనీలో సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు.
గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని R&R కాలనీ, ఏటిగడ్డ, కిస్టాపూర్ ప్రాంతాల్లో ఆదివాసీ బంజారా సమాజ ఆధ్యాత్మిక మార్గదర్శి శ్రీ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి వేడుకలను భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఉదయం నుండే కాలనీల్లో పండుగ వాతావరణం నెలకొంది. ఇళ్ల ముందు రంగోలీలు వేసి వీధులను జెండాలు, పతాకాలతో అలంకరించారు. సేవాలాల్ మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు సాంప్రదాయ దుస్తుల్లో నృత్యాలు చేసి అందరినీ ఆకట్టుకున్నారు. చిన్నారులు భక్తి గీతాలు ఆలపించగా యువత పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమానికి ఉత్సాహాన్ని జోడించారు. కాలనీ నుండి ప్రారంభమైన బైక్ ర్యాలీ గజ్వేల్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా మీదుగా ఘనంగా సాగింది. చేతుల్లో జెండాలు పట్టుకొని యువత చేసిన జై సేవాలాల్ నినాదాలతో పట్టణ వీధులు మారుమోగాయి. ర్యాలీని చేసేందుకు ప్రజలు రహదారుల వెంట నిలబడి అభినందనలు తెలిపారు. ర్యాలీ అనంతరం జరిగిన సభలో బంజారా ప్రజలు సేవాలాల్ మహారాజ్ జీవితం, బోధనలను స్మరించారు. ఈ సందర్భంగా బంజారా పెద్దలు మాట్లాడుతూ 18వ శతాబ్దంలో జీవించిన ఆయన బంజారా, లంబాడి సమాజాలకు ఆధ్యాత్మిక దిశ నిర్దేశం చేసి ఐక్యత, నిజాయితీ, అహింస వంటి విలువలను బోధించారన్నారు. సమాజంలో ఉన్న మద్యపానం, మూఢనమ్మకాలు, విభేదాలను తగ్గించేందుకు కృషి చేసిన మహనీయుడుగా గుర్తింపు పొందారు. సేవాలాల్ మహారాజ్ ఆశయాలు నేటి యువతకు మార్గదర్శకం. ఆయన చూపిన దారిని అనుసరిస్తేనే సమాజం అభివృద్ధి చెందుతుంది. చెడు అలవాట్లను విడిచిపెట్టి చదువు, కృషితో ఎదగాలి. ఐక్యతతో ఉంటే ఎలాంటి కష్టాన్నైనా జయించగలమన్నారు. మన ఆత్మ గౌరవం, మన సంస్కృతిని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. వార్తల్లో చిన్న విరామం. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక్క సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525. తిరిగి వార్తలకు స్వాగతం. పుట్టగూడెం గ్రామంలో శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం పుట్టగూడెం గ్రామంలో నిర్వహించిన శ్రీ శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన సంత్ సేవాలాల్ మహారాజ్ విగ్రహానికి పూలమాలలు అర్పించి నివాళులు ఘటించారు. భోగ్ భండార్ పూజలో పాల్గొన్నారు. ముందుగా తండావాసులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బంజారా పాటలకు బిర్లా ఐలయ్య కుటుంబ సభ్యులతో కలిసి బంజారా నృత్యాలు చేసి అందరినీ అలరించారు. బంజారా సమాజం అభివృద్ధి, ఐక్యత, సేవాభావం వంటి విలువలను సంత్ సేవాలాల్ మహారాజ్ బోధించినట్లు పేర్కొన్నారు. సమాజ శ్రేయస్సు కోసం ఆయన చూపిన మార్గాన్ని అనుసరించాలని పిలుపునిచ్చారు. గ్రామ పెద్దలు, స్థానిక నాయకులు, యువత పెద్ద సంఖ్యలో హాజరై జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మన కుల దైవం అయినటువంటి ఆరాధ్య దైవం అయినటువంటి సంత్ సేవాలాల్ గారి జన్మదినం ఈ రకంగా జరుపుకోవడం చాలా సంతోషం. అందులో నేను మీలో ఒకటిగా ఈరోజు మీతో ఆట పాటలు మీ కార్యక్రమంలో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తూ మరొకసారి మీ అందరికీ ఈ శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ మన గిరిజనుల కోసం, మన గిరిజన హక్కుల కోసం, మహిళల ఆత్మ గౌరవం కోసం ఆ రోజు ఆయన ఎన్నో త్యాగాలు చేసి సేవే మార్గంగా అహింస వద్దు, హింస వద్దు
అహింస ముద్ద అని చెప్పి ఎన్నో త్యాగాలు చేసి మన గిరిజన జాతికి ఒక దైవంగా ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మన సంత్ సేవాలాల్ గారు చేయించినటువంటి ఎన్నో గొప్ప విజయాలు ఈ రోజు మన యువతరం కూడా దాన్ని ఆదర్శంగా తీసుకొని ఆయన అడుగు జాడల్లో మనం నడవాల్సిన అవసరం ఉంది. గిరిజనులంటే దేంట్లో తక్కువ కాదు, ఆత్మ గౌరవంలో కానీ పనిలో కానీ ఏది సాధించాలన్నా ఐక్యంగా పనిచేస్తారని చెప్పి మరొకసారి మన గిరిజనుల ఐక్యతను చాటి సంత్ సేవాలాల్ గారిని ఆదర్శంగా తీసుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మన ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా గిరిజనులకు అన్ని విధాల పెద్దపీట వేసి అన్ని శాఖలలో కానీ అన్ని పనులలో కానీ మీకు సంస్థ స్థానం ఇచ్చి ఇవాళ ఈ ప్రజాప్రభుత్వం ముందుకు తీసుకుపోతుంది. సంత్ సేవాలాల్ గారి ఈ జయంతి కూడా అధికారికంగా మరి డేట్ డిక్లేర్ కానట్టుంది. తప్పకుండా ఇంకా పెద్ద ఎత్తున మనం సంత్ సేవాలాల్ గారి జయంతి సందర్భాన్ని పురస్కరించుకొని పెద్ద ఎత్తున చేద్దామని మాటిస్తూ, గతంలో నేను ఎమ్మెల్యే కాకముందుకి పుట్ట కూడా వచ్చి ఇదే కొండపైన మనం ఆ రోజు కూర్చొని ఇక్కడ స్వామివారి దర్శనం చేసుకొని ప్రజాప్రభుత్వం రావాలి, మా గిరిజనులకు అన్ని విధాల హక్కులు కలగాలి, మా గిరిజన సోదరులు కూడా అభివృద్ధి చెందాలని చెప్పి ఇక్కడ మనం ప్రతిజ్ఞ చేసి మనం ప్రజాప్రభుత్వం తెచ్చుకున్నాం. ఆ రోజు పుట్టగూడెంలో మీ అందరి సమక్షంలో పల్లె నిద్ర చేసి ఆ పల్లె నిద్ర రోజు కూడా ఇక్కడ మనం గుడి నిర్మించుకుందామని చెప్పినాం. అదే విధంగా మా గిరిజన సోదరులు ఇక్కడ ఉన్నటువంటి సర్పంచ్ గారు పట్టు నాయక్ గాని, అదేవిధంగా విఠల్ గాని, మా లక్ష్మణ్ నాయక్ పెద్ద మనిషి చాలా సీనియర్ నాయకుడు, మా టిఆర్ఎస్ గ్రామ శాఖ పెద్దలు వీళ్ళందరి సమక్షంలో తప్పకుండా ఈ గ్రామాన్ని ఆ రోజే చెప్పిన ఎమ్మెల్యే కాకముందుకు దత్తత తీసుకుంటానా, ఈ రోజు కూడా మీ ముందు చెప్తున్నా, ఈ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా ఎక్కువ నిధులిచ్చి ఎక్కువ ఇండ్లిచ్చి ఈ గ్రామాన్ని ఆదర్శంగా చేస్తా అని చెప్పి మీ బిడ్డగా నేను మాటిస్తున్నా. తప్పకుండా ఏదైతే ఈ భూమి రికార్డు వేరే అతని పేరు మీద పడ్డదో తప్పకుండా ఎంఆర్ఓ ఆర్డీఓ కలెక్టర్ చెప్పి మన సంత్ సేవాలాల్ గారికి ఈ భూమి మీ గిరిజనుల పేరు మీద నేను రిజిస్టర్ చేస్తా అని చెప్పి మాట ఇస్తున్నా. ఇక్కడ ఇంచు భూమి కూడా ఎవరు తీసుకోవాల్సిన అవసరం లేదు, మన తాత ముత్తాతల నుంచి మనం అనుభవిస్తున్న భూమి కాబట్టి మీ దేని విషయంలో భయపడాల్సిన అవసరం లేదు. మీ బిడ్డగా ఈ భూమి మీకు ఎక్కించే బాధ్యత నేను తీసుకుంటాను తెలియజేస్తూ చాలా సంతోషం. ఇంత అంగరంగ వైభవంగా మా గిరిజన సాంప్రదాయ దుస్తులు మా అక్క చెల్లెలు మా తల్లులు ఆ నృత్యం చేస్తుంటే ఇంకా చాలా సేపు ఉండాలని ఉంది, కానీ ఇంకా సిద్ధులగుట్ట చాలా ఇవాళ శివరాత్రి కాబట్టి చాలా చోట్ల సమయం ఇచ్చిన మీరు అన్యత భావించొద్దు. మళ్ళొక్కసారి గ్రామానికి వచ్చి ఈ గ్రామానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాల్లో నేను భాగస్వామ్యతని మళ్ళొక్కసారి ఆ సంత్ సేవాలాల్ గారి జయంతి సందర్భంగా ఆయనను ఆదర్శానికి తీసుకొని ఆ రోజుల్నే 287 సంవత్సరాల కింద జన్మించిన అతను ఆ రోజు విద్య లేదు, చదువు లేదు, కానీ ఒక సేవా మార్గాన్ని ఎంచుకొని మన గిరిజనులకు ఆరాధ్య దైవంగా ఉన్నటువంటి సంత్ సేవాలాల్ గారిని మనం ఆదర్శంగా ఆయన ఆశయాలు నిలబడి కోసం ముందుకు అవసరం ఉంది. దేంట్లో మన గిరిజనులు తీసుకోలే. ఇలా ఐఏఎస్ నుంచి ఐపీఎస్ దాకా మంత్రులు ముఖ్యమంత్రులు దాకా మన గిరిజన బిడ్డలు ఉన్నారు కాబట్టి ఇంకా ప్రాంతాలు కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకున్నా. జై సేవలాల్. యాదగిరిగుట్టలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థాన వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 18 నుండి ప్రారంభం కానున్నాయి. బుధవారం ప్రారంభం కానున్న బ్రహ్మోత్సవాలు 28 వరకు 11 రోజుల పాటు కొనసాగనున్నాయి. 18న విశ్వక్సేన ఆరాధన, స్వస్తి వచనం, రక్షాబంధనం, మత్స్య గ్రహణం, అంకురారోహణం పూజలతో బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా 24న స్వామివారి ఎదుర్కోలు, 25న తిరుకల్యాణ మహోత్సవం, 26న దివ్య విమాన రథోత్సవం నిర్వహించనున్నారు. 28న నిర్వహించే అష్టోత్తర శత ఘటాభిషేకం, శృంగార డోలోత్సవంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో 11 రోజుల పాటు ఆర్జిత సేవలైన
నిత్య శాశ్వత మొక్కు కళ్యాణాలు సుదర్శన నారసింహ హోమం బ్రహ్మోత్సవం వంటి పూజలను తాత్కాలికంగా రద్దు చేశారు. 29 నుండి ఈ సేవలను పునరుద్ధరించనున్నట్లు ఈవో భవానీ శంకర్ తెలియజేశారు. ఈ నెల 18 నుండి యాదగిరిగుట్ట వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో మౌలిక సదుపాయాలు, బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు, ఆలయాన్ని ముస్తాబు చేసే పనుల్లో ఆఫీసర్లు నిమగ్నమయ్యారు. ప్రధాన ఆలయ ముఖ మంటపం, హనుమాన్ టెంపుల్, ఆండ్రాల్ అమ్మవారి ఆలయాలను విద్యుత్ దీపాలతో అలంకరిస్తుండగా సప్తగోపుర ప్రధానాలయ సముదాయానికి ప్రత్యేక లెజర్ లైటింగ్ ఏర్పాటు చేస్తున్నారు. యాదగిరిగుట్టకు వచ్చే ప్రధాన రహదారులతో పాటు పట్టణంలో స్వాగత తోరణాలు, ఆర్చీల ఏర్పాటు పనులు జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల సందర్భంగా హైదరాబాద్ తో సహా రాష్ట్రంలోని అన్ని ప్రధాన ఆలయాల నుండి యాదగిరిగుట్టకు ప్రత్యేక బస్సులను నడిపేందుకు ఆర్టీసీ చర్యలు చేపట్టింది. యాదగిరిగుట్ట ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని హైదరాబాద్ బర్కత్పురాలోని యాదగిరి భవన్ నుండి ఆదివారం నారసింహుడి అఖండ జ్యోతి యాత్ర ప్రారంభమైంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డితో కలిసి జ్యోతిని వెలిగించి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం యాత్రను ప్రారంభించారు. ఏఐఎఫ్బి కార్పొరేటర్ ను బీజేపీలో చేర్పించుకోవడం సిగ్గుచేటు అన్న రాష్ట్ర కన్వీనర్ అంబటి జోజిరెడ్డి. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ 15వ డివిజన్ కార్పొరేటర్ విపుల సాయి జ్యోతి, 27వ కార్పొరేటర్ బొట్ల శ్యామలాలకు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ విప్ జారీ చేయడం జరిగిందని ఆ పార్టీ రాష్ట్ర కన్వీనర్ అంబాటి జోజిరెడ్డి పేర్కొన్నారు. కరీంనగర్ కార్యాలయంలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కోమటిరెడ్డి తేజ్దీప్ రెడ్డి, జిల్లా కార్యదర్శి భండారి శేఖర్లతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జోజిరెడ్డి మాట్లాడుతూ ఏఐఎఫ్బి పార్టీ బీఫామ్ పైన గెలిచిన 2 కార్పొరేటర్లలో ఒకరిని 15వ డివిజన్ కార్పొరేటర్ సాయి జ్యోతిని కేంద్ర మంత్రి బండి బీజేపీలో చేర్చుకోవడం సిగ్గుచేటన్నారు. ఒక కమ్యూనిస్టు పార్టీలో గెలిచిన అభ్యర్థులను బీజేపీ పార్టీలో చేర్చుకోవడానికి బండి సంజయ్కి సిగ్గుండాలన్నారు. మేయర్ స్థానం కోసం బీజేపీ వాళ్ళు నీచమైన రాజకీయాలు చేస్తున్నారన్నారు. బీజేపీకి మేయర్ ఎన్నుకోవడానికి పూర్తి స్థాయిలో కార్పొరేటర్లు లేరని, కావున ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ మరియు ఇతర పార్టీల నుండి గెలిచిన వారిని కిడ్నాప్ చేసి పార్టీలో చేర్చుకోవడం జరుగుతుందన్నారు. ఇప్పటి వరకు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ కార్పొరేషన్ లో ఎవరికి మద్దతు ఇవ్వాలో అధికారికంగా ప్రకటించలేదని, మా పార్టీ బీఫామ్ పైన గెలిచి ఇతర పార్టీలకు వెళితే న్యాయపరమైన ఏమైనా చర్యలు తీసుకుంటామని కార్పొరేటర్లకు విప్ జారీ చేయడం జరిగిందని వెల్లడించారు. కొలనపాకలో శ్రీ కూషంగల మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక రాఘవాపురం గ్రామంలో శ్రీ మేడాలదేవి గొల్లకేతమ్మ సహిత శ్రీ కూషాంగల మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా సాగాయి. మహారుద్రాభిషేకం, శ్రీ రేణుకా ఎల్లమ్మ కళ్యాణం, శ్రీ మల్లికార్జున స్వామి కళ్యాణం, పెద్దపట్నం నాగవెల్లి బోనాలు సమర్పించుట, భద్రకాళి సమేత వీరభద్ర స్వామి ఆవాహనం, మెరిమిడి, అగ్నిగుండ ప్రవేశం, గొలుసు తెంపుట కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గంగుల ఎల్లయ్య, ఒగ్గు యాదగిరిలు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం శ్రీ కూషాంగల మల్లన్న ఎల్లమ్మ కళ్యాణం ఘనంగా నిర్వహిస్తామని, ఈ ప్రాంత ప్రజలు వేలాదిగా భగవంతుని కళ్యాణంలో పాల్గొని తమ మొక్కులు చెల్లించుకుంటారని వారు మీడియాకు తెలిపారు. ఈ కార్యక్రమంలో శాశ్వత ధర్మకర్తలు, అర్చకులు, ఆలయ కమిటీ చైర్మన్, ఒగ్గు కళా బృందం తదితరులు పాల్గొన్నారు. సోమేశ్వర స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించిన గ్రామ సర్పంచ్ షేక్ సిద్దిక్. రఘునాథపాలెం మండల కేంద్రంలోని పువ్వాడ నగర్ శ్రీగిరి పర్వతంపై కొలువైన స్వయంభూ శ్రీ సోమలింగేశ్వర స్వామి వారికి మహాశివరాత్రి మరియు కళ్యాణం సందర్భంగా గ్రామ సర్పంచ్ షేక్ సిద్దిక్ దంపతులు సోమలింగేశ్వర స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఆధూరి రాణి, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 టీవీ.
సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న #1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.